అంటే ఆయన హాస్యంగా మాట్లాడని అనుకున్నారండి, కానీ అది అపహాస్యమైంది. వారి స్టేచర్కి అది బాలేదు. ఎందుకు చెప్తున్నానంటే మధ్యాహ్న భోజనం పెట్టడంలో ఒక ఉద్దేశం ఉంది. మీకు కామరాజ్ నాడార్ హయాంలో తమిళనాడులో మొట్టమొదటి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఆయన. ఎందుకంటే ఆయన 3వ క్లాసే చదువుకున్నారు, కానీ కామరాజ్ నాడార్ని కింగ్ మేకర్ అంటారు. ఆయన ఇందిరాగాంధీని, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి వాళ్ళని ప్రధానమంత్రిని చేయడంలో ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ముఖ్యంగా పిల్లలు అక్షరాస్యత పెంచుకోవాలి అనే సదుద్దేశంతో అప్పట్లో అందరూ కూలీ నాలికి వెళ్ళేవాళ్ళు, పిల్లల్ని పంపించరు, మధ్యాహ్నం వాళ్ళకి భోజనం కట్టించే స్తోమత ఉండదు. ఇవన్నీ ఆలోచించి ఆయన మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. అంటే ఇది మీరు ఆలోచించండి, ఒక మంచి సదుద్దేశంతో పిల్లల్లో చదువు పెంచాలి అని. సో దాన్ని ఇప్పుడు అన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి. ఎందుకోసం? పిల్లలు స్కూల్కి రావాలంటే తల్లులు కష్టపడాలి. అందుకే మీకు మన స్టాలిన్ ఇటీవల కాలంలో ఒక 6 నెలల ఈ మధ్యకాలంలో పొద్దున్న అల్పాహారం కూడా పెడుతున్నారు బడుల్లో. దాన్ని లోకేష్ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చూశారు ఆంధ్రప్రదేశ్లో. అది మంచి ఆలోచన. ఎందుకంటే పొద్దున్న తల్లిదండ్రులు అందరూ స్తోమత ఉన్న వాళ్ళు ఉండరండి. తర్వాత అందరూ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళే కాదు, కూలీనాలి చేసుకునే వాళ్ళే ఉంటారు. పొద్దున్న ఏదో రాత్రి మిగిలింది ఇంత కట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. పిల్లలకి కట్టి ఇవ్వాలంటే స్తోమత ఉండకపోవచ్చు, డబ్బు ఉండకపోవచ్చు, లేకపోతే టైం ఉండకపోవచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఆ ఉద్దేశంతో ఇది ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏం జరగాలంటే, ఇప్పుడు టీచర్స్కి బాధ్యత పడుతుంది. పిల్లలు తిన్నారా లేదా చూడాల్సిన బాధ్యత, అది కొంచెం ఇబ్బందికరం. టీచర్ల మీద మీరు బరువు తగ్గించండి, అంతే. అంతవరకు మనం చెప్తాం. తర్వాత గుడ్డు అనేది పోషకాహారం, గుడ్డు ఇవ్వడం తప్పులేదు. ఇప్పుడు నేను గుడ్డు తినను కాబట్టి ఎవరికి పెట్టకూడదని అనకూడదు, అంతే కదా. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు తింటారు. నాన్ వెజ్ గురించి నేను మాట్లాడిన, కానీ గుడ్డు వరకు ఇవ్వడం తప్పులేదు. ఎందుకంటే వాళ్ళకి బలం రావాలి, వాళ్ళకి సరైన తిండి ఉండదు కాబట్టి అది ఇస్తారు, అంటే సత్తువ రావడం కోసం. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉపాధ్యాయుల విషయంలో ఆలోచించమని చెప్తున్నాను తప్ప ఇలాంటి పథకాలు తీయొద్దు. ముఖ్యంగా పిల్లలకి సంబంధించినవి ఏవి కూడా పథకాలు కొనసాగించాలి ఖచ్చితంగా, వాటిని తీసేయడం మాత్రం చేయకూడదు. సో గరికపాటి గారు లాంటి వాళ్ళు ఈ రకంగా మాట్లాడటం అనేది నిజంగా బాధాకరం ఇవాళ. ఎందుకంటే పిల్లలకి ఇచ్చే విషయంలో మీరు సరదాగా మాట్లాడినా అది సరదాగా అనిపించుకోదు.